ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్స్ ఇండియా ఉండాలి అంటే కొన్ని మేజర్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఈరోజున మనం ఐటీ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం, ఫార్మా ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం, టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇంత ఎక్స్పోర్ట్ చేసినా కూడా మ్యాక్సిమం రెవెన్యూ వచ్చేటప్పటికి మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్లో ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. ఏ రోజైతే ఇండియన్ కార్ మోటార్ వెహికల్ సిస్టమ్ అంతా ఎలక్ట్రిఫికేషన్ అవుతుందో కంప్లీట్గా ఎనర్జీ ఇండిపెండెన్స్ వస్తుంది ఇండియాకి. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ విధంగా ఎనర్జీ ఇండిపెండెన్స్ రావడంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ది మొట్టమొదటి పాత్ర. ఇది ఒకటి. రెండోది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చిన మాత్రాన సరిపోదు, అందులో ఎఫోర్డబిలిటీ ఉండాలి. రెండోది వెరైటీ ఉండాలి. వెరైటీ అంటే ఇప్పుడు మీరు చూస్తే స్పోర్ట్స్ కార్, యూత్ స్పోర్ట్స్ లైక్ చేస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఫస్ట్ వచ్చినటువంటి కార్ ఇది ఎంజీ. అదేవిధంగా మీరు ఇవి తీసుకుంటే ప్రెసిడెన్షియల్ లిమోజిన్లో అందులో ఎఫోర్డబుల్, హై క్వాలిటీ, లగ్జూరియస్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తూ ఉంటే నేను కూడా అమెరికాలో ఉన్నా, నాకు అన్ని కార్లు ఉన్నాయి. మేబ్యాక్ ఉంది, రోల్స్ రాయిస్ ఉంది, టెస్లా వాడాను. ఇన్ని కార్లు వాడినా కూడా ఇందులో దాదాపు మసాజ్ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ టచ్ స్క్రీన్ తోటి ఆల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. దాంతోపాటు కాస్ట్ కూడా 80 lakhs అంటున్నారు. దట్ ఈజ్ ఐఎమ్ కంపారిటివ్లీ లగ్జరీ సెగ్మెంట్లో ఎఫోర్డబుల్ కంపేర్ టు వేరే కార్స్తో చూస్తే. సో అదేవిధంగా స్పోర్ట్స్ కార్ కూడా ఎఫోర్డబుల్గా ఉంది, హై క్వాలిటీ ఉంది, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఒక ఐకానిక్ కార్స్ ఎలా ఉన్నాయో ఆ విధంగా డిజైన్ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి కార్స్ని ఎక్కువ మంది కనుక అడాప్ట్ చేసుకుంటే, ఒకటి పొల్యూషన్ లేకుండా ఇండియా ఇండిపెండెన్స్, ఎనర్జీ ఇండిపెండెన్స్ విధంగా అన్ని విధాలుగా ఇన్నోవేషన్కి కూడా ఉపయోగపడుతుంది. లోకల్ సెక్టర్ అంతా ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు ఉన్నటువంటి జియో పొలిటికల్ రిస్క్స్ కానీ, సప్లై చైన్ డిస్రప్షన్స్ కానీ, వీటన్నిటి దృష్ట్యా ఇలాంటి వాళ్ళని లోకల్ హోమ్ గ్రోన్ వాటిని కనుక మనం మ్యాక్సిమం చేయగలిగితే ఇండియా విల్ బి వెరీ సఫిషియంట్. ఈరోజు ఎంజీ సెలెక్ట్ షోరూమ్ ఈవేళ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయబడింది. చాలా సంతోషం. ముఖ్యంగా లక్ష్మీ గ్రూపు జంట నగరాల ప్రజలకే కాకుండా తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితమే. లక్ష్మీ హ్యుండై పేరుతో మరి అనేక షోరూములు మన హైదరాబాద్ నగరంలో 4 రాష్ట్రాల్లో కూడా ఉండటం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో. ముఖ్యంగా మా మోటివ్ ఎట్లా ఉంటుందంటే సర్వీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సర్వీస్ బాగుంటే ఆటోమేటిక్గా సేల్స్ కూడా బాగుంటాయి. మనీ ఫర్ వాల్యూ ఇంపార్టెన్స్ ఇస్తుంది లక్ష్మీ గ్రూపు. అదేవిధంగా అందులో భాగంగానే ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని ఈవీ వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తా ఉన్నారో స్వదేశీ మేక్, మన భారతదేశంలోనే తయారు కాబడ్డ ఎలక్ట్రికల్ వాహనాలు ముఖ్యంగా ఈ ఎంజీ ద్వారా మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ కానివ్వండి, అదేవిధంగా మల్టీ యుటిలిటీ వెహికల్ 2 కూడా ప్రారంభించబడ్డాయి. ఈ యొక్క తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈ వాహనం మొట్టమొదటిది. Happy to introduce MG Select in Hyderabad. It's a new age luxury brand focused on giving distinct experiences. As part of our distinct experiences are the distinct products. The MG Cyberster, which is the India's first electric scissor car with electric car with the electric scissor door. It does 0 to 100 in just 3.2 seconds. And the another one which we got, the MG M9, the presidential limousine. It's longest and the widest in its segment. It's the only electric MPV in the country. If you look around, our experience center in Hyderabad echoes the whole philosophy of Atithi Devo Bhava. It's inspired from an art gallery where we have a unique art developed by the local artists showcasing the culture of Hyderabad. And at the same time, when we talk about Atithi Devo Bhava, our focus is in giving a customer as a guest experience and make them as a part of the entire family. ఇవాళ ఎంజీ సెలెక్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ లాంచ్ చేసాం హైదరాబాద్లో, పార్ట్ ఆఫ్ లక్ష్మీ గ్రూప్. తర్వాత ఇవాళ ఎంజీ సెలెక్ట్ వచ్చేసి ఒక 2 అద్భుతమైన ప్రోడక్ట్స్తో పాటు అది కూడా ఎలక్ట్రిక్ ప్రోడక్ట్స్
ఏదైతే ఇవాళ ఉన్న పెరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ అండ్ అవేర్నెస్ కూడా ఇది కూడా లగ్జరీ సెగ్మెంట్లో చిన్న ఒకటి వచ్చేసి ఎంజీ సైబస్టర్, రెండో ప్రోడక్ట్ వచ్చేసి ఎంజీ M9. ఎంజీ సైబస్టర్ వచ్చేసి ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్టర్ కార్. సో ఏదైతే 0 to 100 కెన్ డూ 3.2 సెకండ్స్లో, ప్లస్ కమ్స్ విత్ అన్ ఎలక్ట్రిక్ సిజర్ డోస్. అలాగే ఎంజీ M9 కూడా వచ్చేసి ఫస్ట్ ఎలక్ట్రిక్ MPV ఈ సెగ్మెంట్లో. అండ్ రెండు ఖరీదు సుమారు 80 నుంచి 8 లక్షల దాకా ఉంటుంది. రెండు వచ్చేసి ఎలక్ట్రిక్ కార్స్ అండ్ రానున్న రోజుల్లో ఇంకా మరీ ప్రీమియం మోడల్స్. అలాగే మీరు చూస్తే ఇవాళ మన ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏదైతే ఉందో, సో ఒక రెగ్యులర్ కార్ షోరూమ్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, డిజైనర్ అవుట్లెట్ లానో లేకపోతే ఒక ఆర్ట్ గ్యాలరీ రానో. సో మా మోటో వచ్చేసి కస్టమర్ డిలైట్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్.